అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాలకే నేలకూలింది. 242 మంది ప్రయాణికులతో ఉన్న ఆ విమానం మేఘానీ నగర్, గోడసర్ క్యాంపులో కూలడంతో పరిస్థితి మరింత భయానకంగా మారింది. రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. కానీ పేలుడు తీవ్రతకు అక్కడున్న చెట్లు, పార్క్ చేసి ఉన్న కార్లు పూర్తిగా కాలిపోయాయి. పక్కనే ఉన్న భవనం పూర్తిగా ధ్వంసమైంది. అహ్మదాబాద్లో నేలకూలిన విమానాన్ని కెప్టెన్ సుమిత్ సబర్వాల్ నడిపినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఆయనకు 8,200 గంటల పాటు విమానాన్ని నడిపిన అనుభవం ఉంది. కో పైలట్ 1,100 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. ఏటీసీ ప్రకారం మధ్యాహ్నం 1:39 విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయింది. వెంటనే ఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ వెళ్ళింది. ఆ తర్వాత ఏటీసీ సంప్రదించిన విమానం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. విమానాశ్రయం బయట ఫ్లైట్ కుప్పకూలింది. కూలిన విమానంలో 242 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 217 మంది పెద్దలు, 11 మంది పిల్లలు, 2 నవజాత శిశువులు ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలో 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్, 1 కెనడియన్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి.